Hello all, welcome back to our YouTube channel of the Indian Updates. And if you're watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, so where can notes and materials all and you can join through our Telegram channel. All the notes have been uploaded in all the including all the years. So ఎవరికైనా కావాలనుకుంటే you can join through పైన లింక్ పైన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి, అందులో వెళ్ళి జాయిన్ కావచ్చు. అండ్ రిగార్డింగ్ ఫర్ ఎనీథింగ్ మీకు ఏమైనా ఏం డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఆల్ ద అప్డేట్స్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ జేఎన్టీహెచ్ జేఎన్టీహెచ్ స్టూడెంట్స్కి. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే 4-1 ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ అవుతాయా, పోస్ట్పోన్ కావా అని అడుగుతున్నారు. సో లెట్ మీ గివ్ ఏ క్లారిటీ ఆన్ దిస్. ఎందుకంటే రీసెంట్గా 1-1 అండ్ 1-2 ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఈ ఈ 1-1 అండ్ 1-2 అనేది 3-1 ఎగ్జామ్స్ అయిపోయాక వెంటనే ఉంటున్నాయి. సో బిజీ షెడ్యూల్ అనేది ఉంటుంది. అండ్ 4-1 ఏంటంటే ఈ 4-1 ఫిబ్రవరిలోని కండక్ట్ చేస్తారు. సో అవి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అండ్ మెయిన్లీ 4-1 స్టూడెంట్ వాళ్ళకి RA18 రెగ్యులేషన్ వాళ్ళకి మాత్రమే ఇది ప్రాబ్లం అవుతుంది. అండ్ R22 వాళ్ళకి అయితే ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఫర్ R18 రెగ్యులేషన్ వాళ్ళకి. సో R18 వాళ్ళకి అయితే ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి ఎగ్జామ్స్ అనేది ఏమన్నా టాలీ అవుతున్నాయా లేదా అని. సో మ్యాక్సిమం అయితే దెర్ ఈజ్ అ లెస్ ఛాన్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ 4-1. ఎందుకంటే మీరు చూసుకోవచ్చు, మేబీ ఒక 1-2 డేస్ అనేది బ్యాక్వర్డ్స్ అనేది జరగచ్చు. బట్ మరి అంత 2-3 డేస్ వారం పోస్ట్పోన్ అయితే కాదు. ఎందుకంటే మళ్ళీ ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి, అండ్ టైట్ షెడ్యూల్స్ కానీ ఈ రిజల్ట్స్ కోసం కానీ మళ్ళీ 4-2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, 4-1 ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, అండ్ 3-1 3-2 ఈ రెగ్యులర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. కాబట్టి మేబీ దెర్ ఈజ్ అ ఛాన్సెస్, తక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ కాకపోతే ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక 2-3 డేస్ అనేది వాళ్ళు రివైజ్ చేయొచ్చు డేట్స్ 4-1 ఎగ్జామ్స్కి. ఎందుకంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా 4-1 R18 స్టూడెంట్స్ వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ ఉండి ఆ ఎగ్జామ్స్ ఒకేసారి అనేది కష్టం కాబట్టి. సో మ్యాక్సిమం దెర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ 4-1 ఎగ్జామ్స్ లిటిల్ బిట్, ఒక 2-3 డేస్ అంతే. ఒక 2-3 డేస్ అటు ఇటు ఫార్వర్డ్ చేస్తారు కావచ్చు, అంతే తప్ప దట్స్ ఇట్. సో మీకు జేఎన్టీహెచ్ 1-1 ఎగ్జామ్ టైం టేబుల్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఆర్ నేనైతే మళ్ళీ వీడియో అయితే చేస్తాను రిగార్డింగ్ ఫర్ దాట్. అండ్ మీకు ఎవరికైనా నోట్స్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కావాలనుకుంటే యూ కెన్ డ్యామ్ మీ. ఎందుకంటే వీ హ్యావ్ అన్ ఎక్స్పెక్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ క్రియేటింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మీరైతే నా ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోవచ్చు. ఈ ఇయర్ 4th ఇయర్ వాళ్ళని అడగచ్చు, పాస్డ్ అవుట్ R18 వాళ్ళని అడగచ్చు. సో మ్యాక్సిమం గన్ షాట్ క్వశ్చన్స్ అయితే దిగినాయి మన వీడియోలో ఉన్నట్టు. సో అందుకే చెప్తున్నా. సో ప్లీజ్ ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ డ్యామ్ మీ ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఫర్ R22 ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే నేనైతే అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది వీడియోస్ అనేది రెడీ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఐ విల్ బీ అప్లోడింగ్ బై విదిన్ 2-3 days. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మ్యాక్సిమం లిటిల్ బిట్ ఛాన్సెస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ ఆఫ్ 4-1 examinations. So that's all about this video guys. So please do like, share, subscribe to our channel, and happy Sankranti to all of you. Thank you guys. Thank you.